శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు టాపిక్ లలితా సహస్రం శ్రీచక్రం గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. లలితా సహస్రం శ్రీచక్రం గురించి వివరణ. లలితా సహస్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకునేందుకు శ్రీచక్రం గురించి కొద్దిగానైనా తెలుసుకొని ఉండాలి. శ్రీచక్రానికి శ్రీ విద్యకు కూడా సన్నిహితమైన సంబంధం ఉంది. శ్రీ విద్య మంత్రము, శ్రీచక్రం యంత్రం. శ్రీ లలిత సహస్రం ఈ మంత్రానికి, ఈ యంత్రానికి సంబంధించిన తంత్రం. తనోతి ఇతి వ్యాపించేది తంత్రం. శ్రీ విద్యలో అక్షర రూపంలో ఉన్న లలితా పరమేశ్వరి శ్రీచక్రంలో రేఖాకారంలోను, శ్రీ సహస్రంలో సూక్ష్మ రూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. శ్రీ విద్యను, శ్రీచక్రాన్ని సేవించడం, అర్చించడం అందరికీ సాధ్యమయ్యే విషయము కాదు. కానీ సహస్రనామాలను చదవటం, ఆ నామాలతో శ్రీ లలితా పరమేశ్వరిని అర్చించడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని. ఈ 1000 నామాలలో ఏ ఒక్క నామమైనా శ్రీ పరమేశ్వరి అనుగ్రహాన్ని సాధించేందుకు చాలునని ఐగ్రీవుడు అంటాడు. అన్ని నామాలను చదివితే శ్రీ పరమేశ్వరి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. అసలు ఈ నామాలని ఆత్మనామాలు. శ్రీ పరమేశ్వరి పేరిట మనము మనలోని పరతత్వాన్ని భావించి సేవిస్తున్నాము. శ్రీ చక్రం కూడా శరీరంలోని 6 చక్రాలకు పైన 1000 రేకులతో వెలిగే సహస్రార కాంతిని ప్రతీకాత్మకంగా నిరూపిస్తుంది. మానవ శరీరంలోని షట్చక్ర సందర్శనమే సకల దేవత సందర్శనము. సహస్రారంలోని చిన్మయానంద బిందువే పరమేశ్వరి స్వరూపం. కానీ శరీరంలోని ఈ చక్రాలు చర్మచక్షువులకు గోచరించేవి కావు, శల్య పరీక్షకు అందేవి కావు. భావనా శక్తితో సాధించి శోధించవలసిన చైతన్య సోపానాలు ఈ చక్రకాంతులు. వీటికి మూలాధారంలో ఉన్న కుండలిని ఆధారము. మెలికలు తిరిగిన పాముల ఆసన స్థానములో నిద్రాణంగా ఉన్న ఈ కుండలిని మేలుకొని మెరువు చివరకు పయనించి లాలాట స్థలం పైన ఉన్న సహస్రాన్ని చేరి అందులోని అమృతాన్ని ఆప్యాయంగా ఆస్వాదించినప్పుడు మార్త్యుడు మృత్యుంజయుడు అవుతాడు. మరణించే శరీరము మరణించి నశించిన మరణించని అమరతత్వాన్ని దర్శించడమే ఆత్మవిద్య. ఈ విద్య శ్రీ లలితా సహస్రనామంలో వివరంగా 1000 మాటలలో వివరించబడింది. ఈ రహస్యనామ సహస్రాన్ని కూర్చిన మహర్షి ప్రతి నామంలోనూ ఆ నామము తెలిపే తత్వాన్ని కూడా పొదిగి ఉంచాడు. కాబట్టి నామోచ్చరణ మంత్రం చేత సర్వాంతరంగిణి అయిన పరమేశ్వరి స్వరూపము గోచరిస్తుంది. సాత్వికమైన సాధన, పరమ పావనమైన భావన, నిర్మలమైన హృదయము, నిశ్చలమైన మనసు, వీటితో ఈ నామాలను పఠిస్తే స్తోత్రానందంతో పాటు శాస్త్రజ్ఞానం కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పంచజ్ఞ కృత్యాలపై ఒక పరిశీలనలో కొంచెం వీడియో విశ్లేషణ ఇచ్చాను కదండి. మొన్నటి వీడియోలో భాను విద్య గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చంద్ర విద్య గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఆధార స్వాదిష్ణాలు అగ్నిమండలము, మణిపూర అనాహతాలు సూర్యమండలము, విశుద్ధి ఆజ్ఞాలు చంద్రమండలము. పరమేశ్వరిని సూర్యమండలము నుంచే అర్చించడం మొదలుపెట్టాలి. సూర్యమండలం నుంచి అర్చించడం మొదలుపెట్టాలి. గౌడపాదాల వారు దేవి అర్చనను వివరిస్తూ సూర్యమండల మధ్యస్థానము దేవి త్రిపుర సుందరిం పాశాగ్న శదాస్ఫురణ హస్తం ధరాయంత్రిం ప్రాపూజ్య త్రైలోక్యం మోహేదాసు నరానరే గైనారుత్యం అన్నారు. సూర్యమండలము పాశము, అంకుశము, ధనురార్పణను ధరించిన పరమేశ్వరిని అర్చించాలి. సూర్యమండలంలో దేవిని అర్చిస్తే సకల జనవశము
కలుగుతుంది. అకారణంగా పరమేశ్వరి భానుమండలంలో ఉంటుంది. అందుచేత అది భాను విద్య కూడా. పంచదశి మహామంత్రాన్ని ఉపాసించిన వారిలో సూర్యుడు ఒకడు. అస్య శ్రీ సూర్య విద్యాంబ మహామాంతస్య దక్షిణామూర్తి ఋషి పంచాగ్ని చహంత సూర్య విద్యాంబ దేవత హాసాఖాలహీం బీజం హాసాఖాహీలహీం శక్తిం సాఖాహలహీం కీలకం జపే వినియోగ. న్యాసం కుటాత్రయంతో 2 ఆవృత్తులు న్యాసం చెప్పాలి. ధ్యానం సకుజమావిలేపన మంత్రం హాసాఖాలహీం హాసాఖాహలహీం సాఖాలహీం. పరమేశ్వరి భానుమండలంలో ఉంటుంది. అందుచేత ఆమెను సంధ్యా సమయంలో భానుమండలంలో ఉపాసించాలి. ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం చేసిన వాడు ఆర్చిరాది మార్గం గుండా బ్రహ్మలోకం చేరి కల్పాంతం వరకు అక్కడే ఉండి కల్పాంతంలో కర్మబ్రహ్మతో కలిసి పరబ్రహ్మలో లీనమవుతాడు. అయితే బ్రహ్మలోకానికి తలావాకిలి సూర్యమండలం అవ్వటం వల్ల అక్కడ ఇంకా వెళ్ళిన జీవునికి ఆ ద్వారాన్ని కొన్ని వేల కోట్ల సూర్యుల కాంతి కప్పి ఉంచినట్లుగా తెలుసుకుంటాడు. అందుకని ఈశాహ్యోషోపనిషత్తులో చెప్పినట్టుగా జీవి పరమేశ్వరుని క్రింది విధంగా ధ్యానిస్తాడు. హిరణ్మయేన పాత్రేణ సత్యాస్యాపి హితం ముఖం తత్వం పుష్యాన పాప్రోనో సత్య ధర్మాయ దృష్టాయే. ఓ సూర్యుడా, ప్రజాపతి పుత్రుడా, స్వర్గవిధిలోని బహుదూరపు బాటసారి సర్వపోషక, నీ కిరణాలను కాస్త తొలగించు, నీ కాంతిని ఉపసంహరించుకో. నీ అనుగ్రహంతో నీ రూపాన్ని చూడటానికి వీలుగా నేను నీ తేజస్సును ఉపసంహరించుకో. సత్యం యొక్క ద్వారాన్ని మెరుస్తున్న నీ బంగారు బింబము మూతలాగా కప్పి ఉన్నది. సత్యదర్శనం చేయడానికి వీలుగా ఆ మూతను తొలగించు. ఆ రకంగా పరమేశ్వరుడు భానుమండల మధ్యవర్తి. భానుమండలం అంటే మణిపూర అనాహతాలు, హృదయస్థానమే అనాహతము. అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఈ విషయము వేదంలో చెప్పబడింది. ఇక దేవి భైరవి అంటే భైరవిని శక్తి. ఆమె భగవాలిని, జాగసృష్టకర్త, సుఖస్వరూపిణి, ఆనందరూపిణి, ఐశ్వర్య ప్రదాత. ఆమె పద్మాసనం అనే యోగాసనంలో ఉంటుంది. పరమేశ్వరి పద్మనాభుని సహోదరి. ఆమె కన్నులు తెరిస్తే సృష్టి జరుగుతుంది, కన్నులు మూస్తే ప్రళయం సంభవిస్తుంది. ఆమె చరచర ప్రపంచమంతా నిండి ఉంటుంది. అనేక శిరస్సులు, కళ్ళు, కాళ్ళు, చేతులు ఉంటాయి. జగత్తులో బ్రహ్మ నుంచి స్తంభం దాకా సృష్టించింది ఆమె. వర్ణశ్రమాలను నిర్ణయించింది ఆమె. ఆమె మాటలే వేదాలు. లోకంలోని జీవులకు వారి వారి కర్మానుసారం వారితో పాపపుణ్యాలు అనుభవింపచేస్తుంది. కర్మశేషం అనుభవించడానికి ఉత్తర జన్మలు ప్రసాదిస్తుంది. ఈ విషయం అంతా 275 నుంచి 288 నామాల వరకు వివరించబడింది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. చివరి వరకు ఈ వీడియోని చూసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా పెట్టగలరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.